హాయ్ అండి. కలర్స్ కుకింగ్ ఛానల్ స్వాగతం. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగుండారా? నేను బాగున్నానండి. ఈరోజు శుక్రవారం కదా, పొయ్యి శుభ్రంగా కడిగేసి పూజ చేసుకున్నాను. పొయ్యి కొంచెం పసుపు బొట్లు పెట్టాను. శుభ్రం క్లీన్ ఎప్పుడు చేసుకుంటాం కదా, శుక్రవారం కొంచెం స్పెషల్గా చేసుకుంటాం. అలాగా. తర్వాత అండి పాలు వచ్చినాయి, పాలు పెట్టాను. పాలు పెట్టుకొని కొంచెం టీ పెట్టుకొని తాగామనుకో చక్కగా పని చేసుకోవచ్చు మనం. ఫస్ట్ పాలు పెట్టాలండి. మనం పొద్దున్నే పొయ్యేలికి ఇచ్చేటప్పుడు పాలు పెట్టుకొని తర్వాత టీ పెట్టుకుంటే మంచిదంట. తర్వాత అండి టీ తాగాక సొరకాయ అన్నమాట, సొరకాయ పులుసు అయిపోతున్నాను. పొద్దున్నే మా బాబు కాలేజీకి వెళ్తాడు కదా, లంచ్ తీసుకెళ్తాడు అనమాట. సొరకాయ పులుసు అండి, ఒక జాన ముక్క తీసుకున్నాను. తీసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి. సొరకాయ పులుసుకి కొంచెం ఒక 3 స్పూన్లంత నూనె వేసాను. తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, అట్లా పచ్చిశనగపప్పు, తాలింపు గింజలు వేసుకుంటాం కదా, అవి వేసి చక్కగా చిటపట్లాడేటప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఒక ఉల్లిపాయ తీసుకున్నా, పెద్ద ఉల్లిపాయ. పచ్చిమిరపకాయలు ఒక 4 తీసుకున్నాను. పులుసు కదా, కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది. సొరకాయ పులుసు అండి, చాలా బాగుంటుంది. చింతపండు వేసుకొని చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. చింతపండు గుజ్జు ఇట్లా రసం తీసి వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసానండి. ఉల్లిపాయల తర్వాత కొంచెం సాల్ట్ వేసి మగ్గించిన తర్వాత కొంచెం పసుపు వేసాను. వేగినాయండి. కరివేపాకు వేసుకుందాం. ఎండుమిరపకాయలు వేసాను 4, అంటే 2 ఎండుమిరపకాయలు వేసాను అన్నమాట, 4 ముక్కలు చేసి. పసుపు ఉప్పు వేస్తే తొందరగా మగ్గిద్ది కదండి ఉల్లిపాయ. చక్కగా మగ్గింది అంటే బాగా మగ్గనియాలన్నమాట. ఉల్లిపాయ కరకర అంటది లేకపోతే. తర్వాత సొరకాయ ముక్కలు వేసుకుందాం. సొరకాయ ముక్కలు వేసుకొని చక్కగా మగ్గనివ్వాలండి. సన్న మంట మీద చక్కగా మగ్గాలన్నమాట. ముక్క కలిపి కొంచెం ఉల్లిపాయలో సాల్ట్ వేసాను కదా, సరిపోయిద్ది. ఇంకా చక్కగా అట్లా కలిపేసేసి మూత పెట్టి సన్న మంట మీద పెట్టాలండి. సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టేసుకుంటే చక్కగా మగ్గిద్ది. దాంట్లో ఉన్న వాటర్ కొంచెం వస్తాయి, మగ్గిద్ది అన్నమాట. మూత పెట్టుకుందాం. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అట్లా మగ్గిస్తే బాగా మగ్గిద్దండి. తర్వాత తీసి కొంచెం వాటర్ ఉందనుకో, కొంచెం వాటర్ వేసుకోవాలండి మనం. కొంచెం వాటర్ వేసేసి మళ్ళీ మగ్గించుకుందాం. కొద్దిగా మగ్గిందనుకో, ఇప్పుడు చింతపండు పులుసు చేసుకోవచ్చు అన్నమాట. ముక్క చూడండి ఉడికింది. అట్లా ఆ సొరకాయ నీరుకి ఇంకొంచెం ఒక హాఫ్ గ్లాసు, ఒక గిద్ద గ్లాసులో సగం అన్నమాట నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలి. ముక్క ఉడికిన తర్వాతనే పులుసు వేయాలండి, లేకపోతే ముక్క ఉడకదు ముందే పులుసు వేసుకుంటే. అలాగా ఒక నిమ్మకాయ సైజు అనమాట, కొంచెం తక్కువ. చింతపండు బాగా నానబెట్టి గుజ్జు తీసి పోసేనండి, పులుసు తీసి. అది పోసిన తర్వాత కారం వేసుకున్నాను. కారం వేసుకొని కలిపి కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు మనకి పులుసు కావాలనుకుంటామో, పలసగా తినేవాళ్ళు ఉంటారు, కొంచెం దగ్గరగా తినేవాళ్ళు ఉంటారు కదా, చూసుకొని వేసుకోవాలన్నమాట. మేమైతే కొంచెం పలసగానే తింటామండి సొరకాయ పులుసు. కొంచెం వాటర్ వేసుకోవాలి, కలిపి మూత పెట్టాలండి. ఆ చింతపండు పులుసు పచ్చివాసన పోయి ఆ ముక్కలకు పట్టాలన్నమాట. పులుసు కూడా ముక్కలు పడితే పుల్ల పుల్లగా సొరకాయ ముక్క చాలా బాగుంటుంది. అలా కలిపి మూత పెడదామండి. ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత కొత్తిమీరను కొంచెం బెల్లం వేసుకుంటే అదిరిపోయిద్ది. ఇక వాటర్ ఇంకొంచెం పడుతుందండి. కొంచెం వాటర్ వేసుకుంటే మనకి ఉడికేసరికి గట్టిగా చిక్కగా లేకుండా ఉంటుంది అన్నమాట. సిమ్లో పెట్టుకుందాం. హైలో పెడితే వాటర్ అంతా తినిగిపోయిద్ది. అయిందండి సొరకాయ పులుసు. అదిగో చూడండి, అట్లా కొంచెం వాటర్ వేసానండి నేను ఫస్ట్ మీకు చూపించినప్పుడు. చిక్కగా ఉంది కదా, ఇంకొంచెం ఒక మొత్తం గిద్ద గ్లాసు పడతాయండి.
సొరకాయ అదే చింతపండు పులుసు ఒక గిద్ద గ్లాసు, ఈ వాటర్ ఒక గిద్ద గ్లాసు, మొత్తం అరచాళ నీళ్ళు పట్టినాయి. అట్లా పలసగా ఉంటేనే పులుసుకి బాగుంటుంది. కొంతమంది కొంచెం పెద్దగా కట్ చేసుకుంటారు. బెల్లం వేసుకుందామండి. ఒక చిన్న అంత బెల్లం ముక్క వేసుకుందాం. తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకుంటారు, తిననోళ్ళు ఉంటే బెల్లం తిన్నోళ్ళు ఉంటే వేసుకోకపోయినా పర్వాలేదు. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే అదిరిపోయిద్ది సొరకాయ పులుసు. చాలా బాగుంటుందండి. ఒక 2 నిమిషాలు ఉంచేసి సన్న మంట మీద దించుకుందాం. ఇంకా ఆఫ్ చేసుకోవచ్చండి. ఆ సెకకే వేడికే కరిగిపోయిద్ది అనమాట. అలాగా చూడండి, ఆ గ్యాస్ ఆఫ్ చేసాను. ఇంకా తొక్కలాడుతుంది పులుసు. అది అలాగ ఉండాలి. కొంచెం అలాగా పులుసుగా ఉండాలండి, గట్టిగా ఉండకూడదు. ఇలా ఉంటే బాగుంటుంది. చక్కగా అయిందండి. వేరే గిన్నెలోకి తీసుకుందాం. చూడండి అలాగా అట్లా ఉంటే చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తినొచ్చు. ఎంత బాగుందో చూడండి. సొరకాయ పులుసు రెడీ. చాలా బాగుంటుందండి. కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మా వాళ్ళు తినరండి, పెద్ద పెద్ద కట్ చేసేవంటారు. చూడండి అయింది సొరకాయ పులుసు. అన్నం అయిందండి. పొద్దున్నే బాబు తీసుకెళ్తాడు కదా, ఇంకా మా ఇద్దరికేనని చెప్పేసి రైస్ కుక్కర్లో ఏం పెట్టలేదు, గిన్నెలో ఉండేను. సొరకాయ పులుసు, గోంగూర పచ్చడి అండి, ఎండుమిరపకాయలు వేసి చేశాను. చాలా బాగుంది. మా ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చింది గోంగూర. కొండ గోంగూర అండి, అంటే ఎర్ర గోంగూర అంటాం కదా అది. చూడండి ఎండుమిరపకాయలు వేసి వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర అన్నీ వేసి చేసానండి. అదిరిపోయింది గోంగూర పచ్చడి. చాలా బాగుంది. వారం పైనే ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 20 రోజులైనా ఉంటుంది ఆ పచ్చడి. చాలా బాగుంటుంది గోంగూర పచ్చడి, సొరకాయ పులుసు, పెరుగండి. మేము రోజు గేదె పాలు పోయించుకుంటున్నాం కదా, చక్కగా చూడండి గడ్డలాగా బాగుంది. కొంచెం వాటర్ కూడా రావండి. చక్కగా అదిగో. ఇప్పుడు చలికాలం కదా, తొందరగా కుదురుకోదన్నమాట. ఇంకా మధ్యాహ్నానికి అయితే గట్టిగా ఉంటుంది పెరుగు. చాలండి. ఇదేమో నిన్నటిదన్నమాట. నిన్నటి పెరుగు తినలేదు మేము. నిన్నటి పెరుగు ఉంది. చూడండి ఎలా ఉందో, గడ్డగా ఉంది. అంటే నేను ఓ చేత్తో ఫోన్ పట్టుకున్నా కదా, ఇంకో చేత్తో తీయటం రావట్లేదు అనమాట. తీయగా బాగుందండి పెరుగు. మంచి బాగుంటుంది పెరుగు. గేదె పెరుగు కదా, ప్యాకెట్ పెరుగు కాకుండా గేదెది అన్నమాట. పెరుగు కోసమనే పోయించుకుంటానండి. అలాగా చూడండి. అంతా ఇంకా పండగ వస్తుంది కదండి మనకి, సంక్రాంతి పండగ. నీట్గా అదంతా పేపర్లన్నీ సదిరేసి మళ్ళీ నీట్గా డబ్బాలన్నీ కడగాలండి. మనకి సంక్రాంతి పండగే కదా పెద్ద పండగ. అంతా తుడిచేసానండి. వంట అవగానే పొయ్యి బండ అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి పురుగులు అవి రాకుండా ఉంటే 4 గిన్నెలే ఉంది షింక్లో. శుభ్రంగా అవి వాష్ చేసుకుంటే సరిపోద్ది. అలాగా తర్వాత అండి పూజ అనమాట. సాయంకాలం పూజ చేసుకున్నాను. ఉదయాన్నే మామూలుగా దీపం వెలిగించాను, కానీ సాయంకాలం కుంకుమార్చన చేసుకున్నాను. కొంచెం బెల్లం ముక్క గణేశుడికి పెట్టుకున్నానండి. ఆ గణేశుడు చూడండి, బుజ్జి గణేశుడు. చక్కగా ప్లేట్లో బియ్యం పోసి, బియ్యం పైన తమలపాకేసి చక్కగా ఫస్ట్ గణేశునికి పూజ చేసుకుంటానండి. ఆవండి, దూడతో ఉండ ఆవు అన్నమాట. ఆవుకు కూడా పూజ చేసుకుంటాను. అమ్మవారు, లక్ష్మీ అమ్మవారికి కూడా చేసుకున్నానండి. సాయంకాలం అమావాస్య కదా, మనకి 4:50 నుంచి వచ్చిందనమాట అమావాస్య. సాయంకాలం చక్కగా పూజ చేసుకొని కుంకుమార్చన చేసుకున్నాను. అమ్మవారికి పువ్వులతోటి మరపం, దమనం మాకు చెట్లకు ఉంది కదండి, కోసుకొచ్చి పెట్టాను. అటువైపు ఇటువైపు ఏనుగులను పెట్టానండి. ఎంత బాగుందో చూడు అమ్మవారు. చక్కగా ఫోటోలు కూడా అలంకరించుకున్నానండి.
రేపు అమావాస్య వెళ్ళినాక మళ్ళీ మొత్తం క్లీన్ చేసుకోవాల్సిందే కదా. కాయిన్స్ ఒకటి, కాయిన్స్ అండి 5 రూపీస్ కాయిన్స్ తోటి చిట్టి గాజులు పూజ చేసుకున్నాను. చూడండి మా శివుడు నంది శివుడు అనమాట. చక్కగా పూజ చేసుకున్నాను. చూడండి ఎంత చక్కగా కనపడుతున్నారో. కలశం అండి, కలశం పెట్టుకున్నాను. కంకణం కట్టేసి చక్కగా అమ్మవారికి అలంకరించుకున్నానండి. వస్త్రం వేసుకున్నాను. దవనం మర్భం పెట్టానండి. ఇలా అలంకరించుకున్న కలశం పెట్టుకున్నానండి. శుక్రవారం గురువారం మార్చేసి శుక్రవారం రోజు పెట్టుకుంటాను అనమాట. రేపు అమావాస్య వస్తుంది కదా మనకి, తీసేసి మళ్ళీ అమావాస్య వెళ్ళిన తెల్లారి మొత్తం క్లీన్ చేసుకోవాలండి. సండే రోజు మధ్యాహ్నం నుంచి క్లీన్ చేసుకోవచ్చు మనం మళ్ళీ దేవుడి రూమ్ అంతా. తర్వాత దీపాలు వెలిగించుకున్నానండి. చక్కగా దేవుడి ముందు ఇవాళ అమావాస్య కదా, మంచిగా దీపాలు వెలిగించుకున్నాం. మట్టి దీపాలు వెలిగిస్తే మంచిది కదండి ఇంట్లో. చక్కగా వెలిగించాను అనమాట. అలాగా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మనకి. ఇంకా కార్తీక మాసం వెళ్తే మట్టి దీపాలు మనం పట్టించుకోం కదండి. శుభ్రంగా క్లీన్ చేసేసి వేరే అట్టపెట్టెలో పెట్టి బాక్స్లో పెట్టి దాచి పెడతాను అనమాట. వచ్చే సంవత్సరానికి మళ్ళా కొత్త వాటిలో కలుపుకోవచ్చు మనం. వీటిని పడేయకుండా అట్లా కలుపుకుంటానండి నేను. రాధాకృష్ణులు, వెంకటేశ్వర స్వామి అండి, సత్యనారాయణ స్వామి, వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు. రాధాకృష్ణులు విగ్రహం కాదండి, ఓన్లీ కృష్ణుడే అనమాట. తీసుకున్నాను అప్పుడు ఏదో తులసి చెట్లో పెడదామని తీసుకొచ్చాను. ఈసారి రాధాకృష్ణులు ఉన్నది తీసుకొచ్చుకోవాలండి విగ్రహం, చాలా బాగుంటుంది. అరటి పండ్లు లేవండి, యాపిల్ పండ్లు పెట్టుకున్న నైవేద్యానికి. అట్లా కాయిన్స్ తోటి 5 రూపీస్ కాయిన్స్ అనమాట. కాయిన్స్ తోటి చిట్టి గాజులు, పసుపు కొమ్ములు, ఖర్జూరకాయలు, వక్కలు అన్నిటితోటి అలా అర్చన చేసుకున్నానండి. దీపాలు వెలిగించుకున్నాను. ఇలా ఉందండి నా దేవుడి రూము. ఇలా చేసుకున్నాను అనమాట అమావాస్య పూజ. రేపు పొద్దున్నే మళ్ళీ మనం చేసుకుంటాం కదా, పొద్దున్నే శనివారం రోజు. చూడండి ఎలా ఉందో, దీపాలు చక్కగా కనబడుతున్నాయి. ఇలా అటువైపు ఇటువైపు చెరొక పువ్వు పెట్టాను. నీట్గా తెల్లగా ఉంది చూడండి రూము. ఇదండి ఇవాళది నా వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ గంట కొట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా చేసుకున్నాను. ఇలా అర్చన చేసుకున్నానండి. కామాక్షి అమ్మవారి దీపం వెలిగించుకున్నాను. తాంబూలం కూడా పెట్టుకున్నానండి. అటువైపు పక్కకుంది తాంబూలం పెట్టుకున్నాను. అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉండారో ఈరోజు, కలకలలాడుతున్నారు. అసలు అట్లాగే చూడబుద్ధి అయిందండి ఈరోజు. అమ్మవారికి వెళ్ళి అంత బాగా కనిపించారనమాట. చక్కగా అలా చేసుకున్నానండి ఈరోజు పూజ. దీపాలు వెలుగుతుంటే అలాగే చూడబుద్ధి అవుతుంది మనకి కదా. ఈ రోజుతోటి ఇంకా లాస్ట్ కదా, ఇంకా దీపాలు మనం మళ్ళీ కార్తీక మాసంలో పెట్టుకుంటాం.